హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'దేవమానుష్'. ఇదొక మరాఠీ క్రైమ్ థ్రిల్లర్. మహేష్ మంజ్రేకర్ లీడ్‌గా, తేజస్ ప్రభా విజయ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. స్టోరీలోకి వెళ్తే ఒక రిటైర్డ్ టీచర్ అండ్ ఆయన వైఫ్ ఉంటారు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిల్ అవుతాడు. కొడుకు ఫారెన్ వెళ్ళాక మనీ పంపకపోవడంతో ఇక్కడ వీళ్ళు చేసిన అప్పులు, కష్టాలు ఎక్కువవుతాయి. అప్పుడే ఇంటిని తాకట్టు పెట్టుకున్న దిలీప్ అనే రౌడీ ఊరికే ఇంటికి వచ్చి డబ్బుల కోసం హింసిస్తూ ఉంటాడు. ఈవెన్ పోలీస్ కూడా అతన్ని ఏం చేయలేడు. ఇదిలా ఉండగా ఒక నైట్ ఫుల్‌గా తాగేసి మాస్టర్ ఇంటికొస్తాడు ఆ రౌడీ. అలా వచ్చిన అతను మాస్టర్‌ని ఏం చేస్తాడు? అసలక్కడ ఏం జరుగుతుంది? లాస్ట్‌కి ఏమవుతుందనేదే స్టోరీ. పాజిటివ్స్ అంటే మేకింగ్ అండ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఒక నార్మల్ స్టోరీలా స్టార్ట్ అయ్యి క్రైమ్ థ్రిల్లర్‌గా లాస్ట్ వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అండ్ లీడ్‌గా చేసిన మహేష్ మంజ్రేకర్ గారి పర్ఫార్మెన్స్ కూడా బావుంది. అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ స్టార్టింగ్‌లో ప్రెజెంట్ రిలేషన్‌షిప్స్ గురించి ప్రీచీగా కాకుండా సింపుల్‌గా, ఎమోషనల్‌గా బాగా చూపించారు. ఇంకా క్రైమ్ అండ్ థ్రిల్ విషయానికి వస్తే 'దృశ్యం' మూవీని గుర్తు చేసింది. క్లైమాక్స్ కూడా బావుంది. ఇక నెగెటివ్స్ అంటే చిన్న చిన్న లాజికల్ మిస్టేక్స్ ఉన్నాయి అంతే. ఓవరాల్‌గా ఇదొక మంచి క్రైమ్ థ్రిల్లర్ విత్ ఫీల్ గుడ్ ఎమోషన్స్. మరాఠీ లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్ సబ్స్‌తో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.